ఆదిత్య వరుణ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి చాలు. హా ఫ్రెండ్స్, అదే ఒట్టి మొండిది. నాకు ఆరోగ్యం బాగోలేదట. ఒరే సూర్యం, నువ్వు చెప్పరా? మళ్ళీ పేదోళ్ళు చెయ్యం కానీ కాలం కానీ పని ఎగ్గొడితే గడుస్తుందట్రా. చెట్టంత కొడుకు లేని బాధ్యత ఆడపిల్ల దానికి ఎందుకురా? అన్నీ దానికే కావాలన్నట్లు కుటుంబ భారం అంతా తన నెత్తినే వేసుకుంటుంది. రంగయ్య మామ, రాధని కడుపును పుట్టినందుకు నువ్వు ఎంతో గర్వపడాలి మామ, ఎంతో గర్వపడాలి. అవునురా సూర్యం, నిజంగా రాధ ఆనిముత్తి మేర ఆడి పాడే వయసులో కుటుంబ భారాన్ని తన నెత్తిని పెట్టుకుందంటే నేను ఎంతో గర్వపడాలి. అదే కాని సూర్యం, ఏంటి మావా? మీ కార్మికుల కోరికలు యాజమాన్యం అంగీకరించిందా? లేదు మామ, రేపు మాపు మా కోరికల సాధన కోసం శాంతియుతంగా సమ్మె కూడా చేయాలనుకుంటున్నాం. ఎందుకురా పెద్దోళ్ళతో లేనిపోని గొడవలు? సమ్మె చేస్తే వచ్చే నష్టం ఎవరికి? మనకేరా. ఇంటి దగ్గర పెళ్ళాం పెట్టిన పుస్తలతో మాడి చస్తారు. ఏ రోజు పనికి వెళ్ళకపోతే ఆ రోజు పోయగలిగిన మనలాంటి బ్రతుకులకు గొప్పోళ్ళతో గొడవలు పెట్టుకుంటే వచ్చే నష్టం ఒక్కసారి ఆలోచించు. నీ తరం వాళ్ళు ఇంత పెరిగితనంతో బతకబట్టే మా తరం వాళ్ళకి సరైన బతుకుబాట లేకుండా పోయింది. రేపు మా యువతరం కూడా ఉండదు. ఎందుకు మామ భయపడాలి? మా కార్మిక శక్తిని అన్యాయంగా దోసుకు తింటూ లాభాలకు లాభాలు పెంచుకొని బొచ్చలు పెంచుకుంటున్న యాజమాన్యాన్ని మా శ్రమకు తగిన ఫలితం ఇవ్వమని అడగటానికి ఎందుకు మామ భయపడాలి? అవునురా సూర్యం, కార్మిక శక్తిని అన్యాయంగా దోచుకుంటున్నారని అందరికీ తెలిసిన విషయమే. అయితే మాత్రం ఏం చేయగలుగుతున్నాం? చట్టం ఉందో చూసావు, అది గొప్పోళ్ళ చట్టం రా. వాళ్ళు ఏది చెప్తే అదే న్యాయం రా. మొత్తం చట్టం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం ఎప్పుడు గొప్పోళ్లకు గొడుగులు పడుతూనే ఉంటుందిరా. అలాంటి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి గద్దెనెక్కించింది ఎవరు? మనం కాదా? న్యాయం కోసం ఆ ప్రభుత్వాన్ని నిలదీసేడిగా హక్కు మనకు లేదా? ఏమిటోరా సూర్యం, నువ్వు కొద్దో గొప్ప చదువుకున్నవాడికి నీకు తెలిసిన విషయాలు నాకు ఎలా తెలుస్తాయిరా? 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి, నాయకులు వస్తారు, ఓటు అడుగుతారు. మేము ఓటు వేయటం, మా పని మేము చూసుకోవటం అంతే. అంతకంటే ఆ నాయకులతో మళ్ళా 5 సంవత్సరాల దాకా ఎలాంటి సంబంధమూ ఉండదురా. ఇది అనాదిగా వస్తున్న ఆచారమేరా. నీకు తెలియదేముందిరా సూర్యం? అందుకే మామ, మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. ఓటు కోసం వచ్చిన నాయకుడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా వాడు ఇచ్చే 10 రూపాయల నోటు కక్కుర్తుపడి గుడ్డిగా ఓటు వేసి గద్దెనెక్కిస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు? వాడు సంపాదన వాడు చూసుకుంటాడు. ఇందులో వాడు తప్పేం లేదు. ప్రభుత్వమే ఒక పెట్టుబడిదారి వ్యవస్థ మామ. నువ్వు అనేదేమిటో నాకు అర్థం కావటం లేదురా సూర్యం. ఇందులో అర్థం కాకపోవటాకేముందా మామ? పెట్టుబడి పెట్టే పంచన చేరిన నాయకుడు మనలాంటి వారి మంచి చెడ్డ చూస్తాడనుకుంటున్నావా? లేదు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి నాయకుడై పదవును చేదెక్కించుకున్నాడంటే ఎందుకు? ప్రజాసేవ చేయటానికి అనుకుంటున్నావా? కాదు, కోట్ల కోట్ల డబ్బు సంపాదించుకోవటానికి. మన ఓటు విలువ ఎంతో తెలుసా మామ? వాడికి లక్షలకు లక్షలు, మరి మనకు వాడు ఇసిరేసిన 10 రూపాయల నోటు. ఏమిటోరా సూర్యం, ఏ చదువులేని నాకు ఇంత పెద్ద మాటలు అర్థం కావటం లేదురా సూర్యం. ఆ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని దోసుకు తింటున్నారు మన బడా నాయకులు. ఓటు కోసం నోటు లంచం ఇవ్వని వాడి మొహన సీకొట్టిన నాడే మనకు నిజమైన ప్రభుత్వం వస్తుంది. ఒక పూట ఆకలితో పస్తున్నా పర్వాలేదు కానీ ఓటు కానీ అమ్ముకుంటే 5 సంవత్సరాల దరిద్రం తప్పదు. ఈ విషయం మన లాంటి పేదవారు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. న్యాయమైన నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనకు సరైన న్యాయం జరుగుతుంది. మన బ్రతుకులకి పూలబాట ఏర్పడుతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమేరా సూర్యం. సగం తప్పు మన వర్గాల్లోనే ఉంది. ఏది ఏమైనా యాజమాన్యంతో అనవసరమైన గొడవలు పడకుండా మీ న్యాయమైన కోరికలు సక్రమంగా సాధించుకోండి. మాకు మాత్రం యాజమాన్యంతో గొడవలు పెట్టుకోవటం
సరదా అనుకుంటున్నావా మావా? సూర్యంబావా ఏమిటి చానాలా గుర్తొచ్చా? బొత్తిగా మా ఇంటి వైపు రావడమే మర్చిపోయావు. మిమ్మల్ని మర్చిపోయావనైతే ఇప్పుడు ఎందుకు వస్తాను రాదా? అయినా నీకు తెలియంది ఏముంది? ఈ నెల రోజుల నుండి ఫ్యాక్టరీ గొడవలతోనే సరిపోతుంది. అదేమిటమ్మా అప్పుడే వచ్చేసావు? అదా ఈరోజు కొత్తగా పనికి వెళ్ళాం కదా నాన్న. కుమార్ బాబు పనేమీ చెప్పకుండా పంపించేశారు. అయినా కుమార్ బాబు చాలా మంచివారు, నరసింహబాబు కూడా మంచివారే. కాకపోతే చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు, కానీ మొత్తానికి మంచివాళ్లే. ఆహా, మంచివారే. నీ దృష్టిలో అందరూ మంచివారే. మా కార్మిక శక్తిని పీల్చి పిప్పు చేస్తున్న నరసింహ నీ దృష్టిలో మంచివాడా? కాదు, మేకవన్నీ పులి లాంటి వాడు. ఏమో బాబు, ఆడదాన్ని, ఇలాంటి విషయాలు నాకేమీ తెలియదు. ఆడదానివైనా అన్ని బరువు బాధ్యతలు మోస్తున్నావు, మగరాయుడివి. ఛీ పో బావా. సరే కానీ సూర్యం బావా, ఇంతకీ మా సుజాతక్కని ఈసారైనా తీసుకొస్తావా లేదా? రాదా, మా ఫ్యాక్టరీ గొడవలు తేలే వరకు తీసుకురాదలుచుకోలేదు. అబ్బా, ఫ్యాక్టరీ గొడవలు ఫ్యాక్టరీ గొడవలు ఫ్యాక్టరీ గొడవలు ఎప్పుడు అదేనా? ఏం చేస్తావు రాదా? మా కార్మిక సోదరులంతా ఏకమై నా నెత్తిన నాయకత్వం అనే బరువును పెట్టారు. తప్పదు. అవన్నీ నీకెందుకు కానీ రంగయ్య మామ, రాధకు పెళ్లి ప్రయత్నాలు ఏం చేయట్లేదా? ఏం రాదా, పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఛీ పో బావా. అన్నట్లు నీతో చెబుతాం మర్చిపోయిందా సూర్యం? గోపితో రాధ పెళ్లి నిశ్చయమైంది, తొందరలోనే పెళ్లి. అడుగు, గోపి మాటలోనే వచ్చాడు. యారా గోపి, తొందరలో ఒక ఇంటివాడు కాబోతున్నావు అన్నమాట. సిగ్గుపడవలసింది రాధరా, నువ్వెందుకురా సిగ్గుపడతావు? ఛీ పో బావా. చూసావో గోపి, రాధకు అప్పుడే సిగ్గు మొక్కలేసుకొచ్చింది. యారా సిగ్గు పెళ్లి కొడక, నీ పెళ్లికి నన్ను పిలుస్తావా లేకపోతే మర్చిపోతావా? లేకుండా నా పెళ్లి జరుగుతుందంట సూర్యం. చాలరా బాబు, ఆ మాట అన్నావు, చాలా సంతోషం. నాకు ఫ్యాక్టరీ దగ్గర పని ఉంది, వస్తారా గోపి? రంగయ్య మామ, వెళ్ళొస్తాను. ఆరోగ్యమై జాగ్రత్త. మంచిదిరా సూర్యం, వెళ్ళిరా. ముహూర్తం పెట్టించాను మావా. ఇదిగో కాగితం కూడా రాసి ఇచ్చారు పంతులు గారు. రేపు బుధవారం కాక పైదొచ్చే బుధవారం రాత్రి 10 గంటలకు మంచిదంట. అంటే 10 రోజులే ఉందన్నమాట. అవును మావా. ఈలోగా నేను పట్నం వెళ్ళి పెళ్లికి కావాల్సిన సామాన్లు తీసుకొస్తాను. సామాన్లు కొనడానికి ఈ రోజే మంచిదంట. అందుకే నేను ఈ రోజే పట్నం వెళ్తాను. సామాన్లకి డబ్బులు అవి చూసుకోవాలి కదా. నేను వెళ్ళి నరసింహబాబు గారితో నా జీతం డబ్బులు ఇవ్వమని అడిగొస్తాను. నేను వచ్చిన తర్వాత వెళ్దూకోలే. ఆగు మావా, డబ్బుల గురించి నువ్వేం ఆలోచించనక్కర్లేదులే, నా దగ్గర ఉన్నాయిలే. నీకెక్కడికి రాదు డబ్బులు? అదంతా తర్వాత చదువుతాలే మావా. సర్లే, తొందరగా వెళ్ళి కందరగాడే వచ్చాయి. నాకు తోడెందుకు మావా? నాకు పట్నం తెలీదా, సామాన్లు కొనడం తెలీదా? ఇలా వెళ్ళి అలా వచ్చేయి నువ్వు. రాధా, 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 నీకేమి కావాలో వరుసగా చెప్పేసేయి, తెచ్చేస్తాను. చీర ఎలాంటిది కావాలి, ఏ రంగు కావాలి, ఏంటి గాజులు తెమ్మంటావు, ఏ రంగు తెమ్మంటావు చెప్పు. నీకు ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. నీ మనసుకి ఏది ఇష్టమో అదే తీసుకునిరా. అలాగా, అయితే ఇక చూసుకో మావా, వెళ్ళొస్తా. చీకటి పడేదాకా ఉండబోకురా. అలాగే, సైడ్ ఉండు. అంటే గోపి, గోపి, ఏంటి? ఏవీ లేదు, వెళ్ళి తొందరగా వచ్చేసే. ఓ ఇంతేనా? ఎలా వెళ్ళి అలా వచ్చేయి నువ్వు. అమ్మా రాధా, నాకు ఏం తోచటం లేదు, అలా బయటికి వెళ్ళి వస్తానమ్మా. అలాగే వెళ్ళిరా నాన్న. ఇన్నాళ్లకు నేను కన్న కలలు నెరవేరబోతున్నాయి.
గోపికి నాకు పెళ్లి కాకపోతుంది. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో, ఒళ్ళంతా పులకరిస్తున్నట్టుంది.